ఎవ్రీవన్, వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్. ఇవాల్టి వీడియోలో డిజైనర్ యోగ్ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. అండ్ జస్ట్ 1 మీటర్ ఫ్యాబ్రిక్తో 5 to 6 ఇయర్స్ బేబీకి ఎలా డిజైన్ చేసుకోవాలి, ఎలా ఫ్యాబ్రిక్ని అడ్జస్ట్ చేయాలి, ఫ్రాక్ని ఎలా ఇన్విజిబుల్గా స్టిచ్ చేయాలి అంతా డీటెయిల్గా షేర్ చేశానండి. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. ఫస్ట్ 1 మీటర్ కాటన్ బ్లౌజ్ పీస్ విడ్త్ వైజ్ డబల్ ఫోల్డ్ వేసి నెక్స్ట్ లెంత్ వైజ్ ఇంకొక ఫోల్డ్ వేయాలి. అలా ఫోల్డింగ్ వేసినప్పుడు అసలు డిజైన్ చేసే ఫ్రాక్కి బాటమ్ పార్ట్లో ఎంత విడ్త్ పెట్టాలనుకుంటున్నాము, ఎంత హైట్ పెట్టాలనుకుంటున్నాము అనేది మెజర్ చేసుకుని దాన్ని బట్టి ఫోల్డింగ్ వేయాలండి. నేను 15 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేశాను. ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ పైన ఉంది. నెక్స్ట్ ఫ్రాక్ టోటల్ హైట్ వచ్చేసి 26 ఇంచెస్. 26 ఇంచెస్కి ఒక 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేస్తే 27 ఇంచెస్ అండి. సో ఈ 27 ఇంచెస్లో నేను 7.5 ఇంచెస్ యోక్ పార్ట్కి యూజ్ చేస్తాను. సో ఆ 7.5 ఇంచెస్ మైనస్ చేస్తే మనకి టోటల్ 19.5 ఇంచెస్ హైట్ కావాలి. సో ఆ 19.5 ఇంచెస్ హైట్ 15 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా నేను 4 ఫోల్డింగ్స్ పైన ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి కట్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇలా ఒక లేయర్ ఓపెన్ చేసి క్లోజ్ ఉన్న సైడ్ కట్ చేసుకోండి. ఫ్రాక్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డివైడ్ అవుతుంది. మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు, ఇంకా ఈజీగా చెప్తాను. నేను ఫ్రాక్ బాటమ్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్ కోసం ఫ్యాబ్రిక్ 19.5 ఇంచెస్ హైట్ 30 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా 2 పీసెస్ని కట్ చేశాను. అంతే అండి. మీరు కూడా ఇలా కరెక్ట్గా మెజర్ చేసి ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసి కట్ చేస్తే సైడ్న ఎక్కువ ఫ్యాబ్రిక్ మిగిలి దాంతో మనము యోక్ పార్ట్లో ఏదైనా డిజైన్ స్టిచ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను బాటమ్ పార్ట్ కట్ చేయగా మిగిలిన ఫ్యాబ్రిక్తో యోక్ పార్ట్ని డిజైన్ చేస్తానండి. యోక్ పార్ట్లో అయితే పింటక్స్ స్టిచ్ చేస్తాను. ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకుందాము. అండ్ 1 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ ఫ్యాబ్రిక్ని 8 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా డబల్ ఫోల్డ్ వేసి అండ్ నెక్స్ట్ ఫ్రాక్ యోక్ పార్ట్ హైట్ 7.5 ఇంచెస్ 1 ఇంచ్ మార్జిన్ యాడ్ చేసి టోటల్ 8.5 ఇంచెస్ హైట్కి లైన్ని డ్రా చేయండి. అండ్ వేస్ట్ పార్ట్లో ఓపెన్ ఉన్న సైడ్న 3/4 ఇంచ్కి డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ నీట్గా కర్వ్ని డ్రా చేయాలి. అండ్ నెక్స్ట్ నెక్ విడ్త్ షోల్డర్ కలిపి 5 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకుని ఆ డాట్ కింద నుండి ఆర్మ్ హోల్ డౌన్ కోసం 5.5 ఇంచెస్కి ఇంకొక డాట్ పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఓపెన్ ఉన్న సైడ్ కూడా 5.5 ఇంచెస్కి ఇంకో డాట్ పెట్టుకుని ఈ 3 డాట్స్ని బేస్ చేస్తూ ఒక బాక్స్ ఫామ్ చేయండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ కోసం ఒక 1 ఇంచ్కి డాట్ పెట్టుకుని అండ్ సైడ్ మార్జిన్ 1 ఇంచ్కి ఒక డాట్, ఆర్మ్ హోల్ డౌన్ లైన్లో ఆఫ్ పార్ట్కి ఒక డాట్ పెట్టుకుని ఈ 3 డాట్స్ని బేస్ చేస్తూ లైన్ డ్రా చేస్తే నీట్గా కర్వ్ ఫామ్ అవుతుందండి. నెక్స్ట్ నెక్ విడ్త్ 2 ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకోవాలి క్లోజ్ ఉన్న సైడ్. అండ్ నెక్స్ట్ నెక్ డీప్ వచ్చేసి 3.5 ఇంచెస్కి ఒక డాట్ పెడుతున్నాను. ఇలా ఈ పాయింట్స్ని బేస్ చేస్తూ స్క్వేర్ నెక్ డ్రా చేయాలండి. మీరు 3 ఇంచెస్ నెక్ డీప్ పెట్టుకున్నా సరిపోతుంది. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను. అండ్ నెక్స్ట్ షోల్డర్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఆర్మ్ హోల్ డౌన్ లైన్ కాడ ఒక 1/2 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ నీట్గా ఇలా డయాగ్నల్గా లైన్ డ్రా చేయండి. ఇప్పుడు మనం ఏ ప్యాటర్న్ డ్రా చేసామో సేమ్ యాస్టీస్ కట్ చేసేయాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసినప్పుడు మళ్ళీ మెజర్మెంట్స్ ఏవి డ్రా చేయక్కర్లేదు. జస్ట్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి దానిపైన ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేస్తాము. బట్ అలా ప్లేస్ చేసినప్పుడు నెక్ సైడ్న ఇలా ఒక 1/2 ఇంచ్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేసి ఆ లైన్ సైడ్న ఈ ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకుని అండ్ ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్ ఇలా డ్రా చేసుకోవాలండి. అండ్ బ్యాక్ పార్ట్ నెక్ మాత్రం ఒక 1/2 ఇంచ్ హైట్ తగ్గించుకుంటాము. అంటే ఫ్రంట్ పార్ట్ నేను 3.5 ఇంచెస్ నెక్ డీప్ పెట్టాను కదా, దీనికి మాత్రం 3 ఇంచెస్ డీపే పెట్టి మిగిలినంతా సేమ్ యాస్టీస్ ప్యాటర్న్ డ్రా చేసి కట్ చేసేయడమే. బ్యాక్ నెక్కి ఊక్స్ కాజా బెల్ట్ లేదంటే జిప్ని స్టిచ్ చేస్తాం కాబట్టి నెక్ సైడ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ తీసుకుంటాము. ఇలా మనం డ్రా చేసిన ప్యాటర్న్ కట్ చేసిన తర్వాత ఆ ఎక్స్ట్రా ఉన్న చిన్న చిన్న ఫ్యాబ్రిక్స్ని కట్ చేసేసి ఇలా ఫ్యాబ్రిక్ని నీట్గా డబల్ ఫోల్డ్ వేసేసి సెంటర్కి కట్ చేస్తే బాటమ్ పార్ట్ లైనింగ్ కూడా కటింగ్ కంప్లీట్ అయిపోయినట్టే అండి. బాటమ్ పార్ట్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే ఒక 2 ఇంచెస్ లేదంటే 3 ఇంచెస్ హైట్ తక్కువగానే తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ బ్యాక్ పార్ట్ లైనింగ్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ వేసి దానిపైన ప్లేస్ చేసుకుని సేమ్ యాస్టీస్ కట్ చేయాలి. అండ్ నెక్ సైడ్
ఓపెన్ చేసేసుకోండి క్లోజ్ ఉన్న ఏరియాని. అండ్ ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ని కూడా ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ వేసి దానిపైన ప్లేస్ చేసుకుని మొత్తం ఆ హైట్ ని కట్ చేయండి. ప్యాటర్న్ అయితే కట్ చేయొద్దు. ఫస్ట్ మనం పిన్ టక్స్ స్టిచ్ చేసి నెక్స్ట్ ప్యాటర్న్ లో కట్ చేసుకుంటాము. యోక్ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసిన తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్ తో హ్యాండ్స్ కోసం కట్ చేయాలి. ఫస్ట్ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ వేయాలి, 7 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా. అండ్ క్లోజ్ ఉన్న సైడ్ 3.5 ఇంచెస్ హైట్ ఉండాలి. ఓపెన్ ఉన్న సైడ్ 1.5 ఇంచ్ కి మార్క్ చేసుకుని ఆ మార్క్ చేసిన 2 పాయింట్స్ ని యూజ్ చేస్తూ నీట్ గా హ్యాండ్ కర్వ్ డ్రా చేస్తే సరిపోతుంది. ఫ్రాక్ కటింగ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్. ఫస్ట్ బాటమ్ పార్ట్ లైనింగ్ తీసుకుని రాంగ్ సైడ్స్ స్టిచ్ చేయాలి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రాంగ్ సైడ్న సైడ్ జాయింట్స్ వేయాలి. కింద వైపున సింగిల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేయాలండి. సేమ్ ప్రాసెస్ లైనింగ్ కూడా కింద వైపున సింగిల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ యోక్ పార్ట్లో పిన్ టక్స్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఫస్ట్ ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ మన వైపుకు ఫేసింగ్ పెట్టుకొని ఒక 2 ఫింగర్స్ విడ్త్లో ఫ్యాబ్రిక్ పైకి ఫోల్డ్ చేసి ఇలా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేయాలండి. ఇలా సేమ్ ప్రాసెస్లో మళ్ళీ ఒక 1/2 ఇంచ్కి ఫ్యాబ్రిక్ని ఫ్రంట్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఎడ్జ్కి స్టిచ్ చేస్తాము. ఇలా సేమ్ ప్రాసెస్లో ఫ్యాబ్రిక్ అంతా కూడా ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేయడం, ఎడ్జ్ కంటూ స్టిచ్ చేయడం. బట్ మీరు ఫ్యాబ్రిక్ని ఒక చోట 1/2 ఇంచ్కి ఫ్రంట్కి ఫోల్డ్ చేయడం, ఒక చోట 1 ఇంచ్కి ఫోల్డ్ చేస్తూ టక్స్ స్టిచ్ చేస్తే కనుక మొత్తం కంప్లీట్ అయ్యేసరికి క్రాస్ వచ్చేస్తుంది. ఫినిషింగ్ నీట్గా ఉండదు. మీరు ఎప్పుడూ కూడా ఈక్వల్ మార్జిన్ ఇస్తూనే స్ట్రైట్గా స్టిచ్ చేయాలండి. అప్పుడే ఫినిషింగ్ బాగుంటుంది. మీరు గ్యాప్ 1/2 ఇంచే కాదు, కావాలంటే 1 ఇంచ్ ఇచ్చుకోవచ్చు, 1/2 ఇంచ్ ఇచ్చుకోవచ్చు. బట్ మీరు ఎంత మార్జిన్ ఇచ్చినా మొత్తం స్ట్రైట్గానే ఈవెన్గా స్టిచ్ చేయాలి. అదొక్కటే గుర్తుంచుకోండి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పిన్ టక్స్ నేను ఫ్రాక్కి అడ్డంగా డిజైన్ చేస్తున్నాను కాబట్టి ఫ్యాబ్రిక్ నేను హైట్ వైజ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. అదే మీరు పిన్ టక్స్ అడ్డంగా కాకుండా కొంచెం నిలువుగా డిజైన్ చేయాలనుకుంటే అప్పుడు ఫ్యాబ్రిక్ని హైట్ వైజ్ కాకుండా విడ్త్ వైజ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇలా మీరు డిజైన్ చేసే దాన్ని బట్టి ఫ్యాబ్రిక్ ఎటు సైడ్ ఎక్స్ట్రా తీసుకోవాలనేది ఒక అంచనా ఉండాలండి. నేను ఈక్వల్ మార్జిన్ ఇస్తూ స్టిచ్ చేసినా సరే తెలియకుండా క్రాస్ అయితే వచ్చేసింది. మీరు లైన్స్ డ్రా చేసుకుంటే ఈజీ అవుతుందండి, ఎక్కడ క్రాస్ అయితే రాదు. అండ్ ఇంకా ఇలా పిన్ టక్స్ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసేసి ఆల్రెడీ లైనింగ్ కట్ చేసాం కదా, ప్యాటర్న్ అంతా డ్రా చేసి సో దాన్ని యూజ్ చేస్తూ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్ సైడ్న సేమ్ ఫేసింగ్ పెట్టుకొని మనం రాంగ్ సైడ్న షోల్డర్ స్టిచ్ చేయాలండి. సేమ్ ప్రాసెస్లో లైనింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్న షోల్డర్ స్టిచ్ వేసుకుంటాము. నేను తీసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ రాంగ్ సైడ్ అంత డిఫరెన్స్ తెలియట్లేదు. బట్ ఎనీవే షోల్డర్ అయితే ఇలా జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి హ్యాండ్స్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసే ముందు హ్యాండ్స్ కింద వైపున రాంగ్ సైడ్న డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసేయాలి 2 హ్యాండ్స్కి కూడా. హ్యాండ్ని ఫుల్ కరుకు అయితే జాయిన్ చేయను, జస్ట్ వీడియోలో చూపించినట్టుగా షోల్డర్కి అటు ఇటు 4 ఇంచెస్ విడ్త్ మాత్రమే జాయిన్ చేస్తానండి. అండ్ స్టిచ్ చేసేటప్పుడు హ్యాండ్ కరెక్ట్ సైడ్ బాడీ పార్ట్ వైపు ఫేసింగ్ ఉండాలి అండ్ రాంగ్ సైడ్ మాత్రం పైకి ఉండేలాగా ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ చేయాలి. నెక్స్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ని కూడా ప్లేస్ చేసుకోవాలి. అలా ప్లేస్ చేసినప్పుడు లైనింగ్ కరెక్ట్ సైడ్ మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు ఉండి రాంగ్ సైడ్ ఇలా పైకి ఉండాలండి. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్స్ అండ్ అలాగే బ్యాక్ ఓపెన్ నెక్ ఏరియా అంతా కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఆర్మ్ హోల్ కర్వ్ ఏరియా నెక్ పార్ట్ మొత్తం అంతా కూడా టక్స్ పెట్టుకోవాలండి. అండ్ నెక్ స్క్వేర్ షేప్ కాబట్టి ఆ ఎడ్జెస్లో కూడా టక్స్ పెట్టుకోవాలి. అలా టక్స్ పెట్టి ఫ్రంట్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సెంటర్ నుండి బ్యాక్ పార్ట్ని బయటికి రిమూవ్ చేయాలి. ఆల్రెడీ హ్యాండ్ ఉంటుంది కదా, ఆ హ్యాండ్ని లాగినా ఈజీగా బయటకు వచ్చేస్తుందండి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ బ్యాక్ పార్ట్ని కూడా రివర్స్ చేసేయడమే అండి. నెక్స్ట్ థ్రెడ్స్ని స్టిచ్ చేయాలి. ఫస్ట్ ఒక థ్రెడ్ని తీసుకుని రాంగ్ సైడ్ డబల్ ఫోల్డ్ వేసి ఒక కార్నర్ క్లోజ్ చేసి మిగిలిన స్ట్రైట్గా స్టిచ్ చేసేయాలండి. నెక్స్ట్ ఆ థ్రెడ్ని ఏదైనా స్టిక్ని యూజ్ చేస్తూ రివర్స్ చేయాలి. సేమ్ ప్రాసెస్లో ఇంకొక థ్రెడ్ని కూడా ప్రిపేర్ చేసుకుని ఈ థ్రెడ్స్ని ఫ్రంట్ పార్ట్లో ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే థ్రెడ్స్ని జాయిన్ చేయాలి. లైనింగ్ అస్సలు జాయిన్ చేయకూడదు. అలా జాయిన్ చేసినప్పుడు కింద వైపున ఒక 1/2 ఇంచ్ వదిలేసి పైకి జాయిన్ చేయండి. జస్ట్ ఎడ్జ్కి ఒక టాకా వేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సైడ్ జాయింట్ వేయడం కోసం రైట్ హ్యాండ్ సైడ్న
ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకోండి. అండ్ లైనింగ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టి రాంగ్ సైడ్న ఎడ్జ్ కంటూ పావించి మార్జిన్తో స్టిచ్ వేయాలి. సేమ్ ప్రాసెస్లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని అండ్ లైనింగ్స్ కూడా కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టి స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి పావించి మార్జిన్తో. ఇలా స్టిచ్ వేస్తే ఇన్విజిబుల్గా ఉంటుందండి, బయటకి అసలు మనం వేసిన స్టిచెస్ కనిపించకుండా ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ నెక్ పార్ట్ మొత్తం కూడా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేయాలి. అండ్ హ్యాండ్ మొత్తం కూడా ఎడ్జ్ కంటూ ఒక స్టిచ్ వేయాలండి, ఫినిషింగ్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్ ఓపెన్ ఉంది కదా, ఈ ఎడ్జ్లో ఒక 1/2 ఇంచ్ పైకి క్లోజ్ చేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వేస్ట్ పార్ట్ మెజర్ చేసుకోండి. ఓన్లీ బ్యాక్ పార్ట్ 14.5 ఇంచెస్ వచ్చింది. అండ్ ఫ్రంట్ బ్యాక్ కలిపి 14.5 టోటల్ 29 ఇంచెస్ వచ్చిందండి. ఆల్రెడీ బాటమ్ పార్ట్ కోసం మెయిన్ ఫ్యాబ్రిక్ సైడ్ జాయింట్ వేసాం కదా, ఆ ఫ్యాబ్రిక్ని కరెక్ట్గా 29 ఇంచెస్ విడ్త్ వచ్చేలాగా మనం ప్లీట్స్ పెట్టాలి. అలా ప్లీట్స్ పెట్టి బాటమ్ పార్ట్ రెడీ చేస్తే ఇంకా ఈ యోక్ పార్ట్కి దాన్ని జాయింట్ చేసేయచ్చండి. నేను బాక్స్ ప్లీట్స్ అయితే పెట్టాను, మీకు బాక్స్ ప్లీట్ ఇష్టం లేకపోతే నార్మల్గా చిన్న చిన్న ప్లీట్స్ అయితే పెట్టచ్చు. ఈ బాటమ్ పార్ట్ని కరెక్ట్గా 29 ఇంచెస్ విడ్త్ ఉండేలానే ప్లీట్స్ని అరేంజ్ చేశాను. సో బాడీ పార్ట్కి బాటమ్ పార్ట్ని జాయింట్ చేయాలి. అలా జాయింట్ చేసినప్పుడు యోక్ పార్ట్ సైడ్ జాయింట్ ఉంది కదా, ఈ సైడ్ జాయింట్ అండ్ బాటమ్ పార్ట్ సైడ్ జాయింట్ రెండు ఒకే పాయింట్లో సెట్ చేసుకోవాలి. అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు సేమ్ ఫేసింగ్ పెట్టుకుని మనం రాంగ్ సైడ్న స్టిచ్ వేస్తూ అటాచ్ చేయాలండి. అండ్ అటాచ్ చేసేటప్పుడు మార్జిన్ ఈక్వల్గా ఇస్తూ స్టిచ్ చేస్తే ఫినిషింగ్ బాగుంటుంది. మీకు ప్లీట్స్ ఫస్ట్ అరేంజ్ చేయడం కష్టంగా అనిపిస్తే ఇలా జాయింట్ చేసినప్పుడైనా ప్లీట్స్ని స్టిచ్ చేసుకుంటూ అటాచ్ చేయొచ్చండి, అదేం ప్రాబ్లం కాదు. మెయిన్ ఫ్యాబ్రిక్ బాటమ్ పార్ట్ని యోక్ పార్ట్కి జాయింట్ చేసేసిన తర్వాత లైనింగ్ని కూడా జాయింట్ చేయాలి. అలా చేసేటప్పుడు ఫస్ట్ ఫ్రాక్ని రివర్స్ చేయండి. అలా రివర్స్ చేసినప్పుడు బాటమ్ పార్ట్ అంతా కింద వైపుకే ఉండాలి, ఓన్లీ లైనింగ్ పై వైపు ఉండాలి. బాడీ పార్ట్ లైనింగ్ సైడ్ జాయింట్ అండ్ అలాగే బాటమ్ పార్ట్ లైనింగ్ సైడ్ జాయింట్ రెండు ఒకే పాయింట్కి వచ్చేలాగా సెట్ చేసుకుని రాంగ్ సైడ్న చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా బాడీ పార్ట్కి. అండ్ నెక్స్ట్ ఫ్రాక్ని రివర్స్ చేసి 1 ఇంచ్ మార్జిన్ పెట్టాం కాబట్టి ఆ 1 ఇంచ్కి కూడా 2 సైడ్స్ స్టిచెస్ వేసుకోవాలండి వేస్ట్ పార్ట్ వరకు. అంతే అండి, ఈ బేబీ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ కదా డిజైన్ చేసుకోవడం. మీకు ఇంకా బేబీ ఫ్రాక్స్లో ఎలాంటి డిజైన్స్ కావాలో కమెంట్ చేయండి, ఆ డ్రెస్సెస్ని కూడా డిజైన్ చేసి షేర్ చేస్తాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.